మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అర్బన్ బీట్స్ రెస్టారెంట్ వద్ద ఉన్నాం. ఇదే రెస్టారెంట్లో మే 2వ తేదీన ఇక్కడ భోజనం కోసమో లేకుంటే రెస్టారెంట్లో వారు వచ్చినటువంటి 2-3 వ్యక్తులు భోజనం చేసిన తర్వాత బిల్లు కట్టకుండా బిల్లు అడిగినటువంటి యాజమాన్యం పైన అక్కడ సిబ్బంది పైన విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఆ దారుణానికి సంబంధించినటువంటి విజువల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే వారిని ఒక రకంగా హత్యాయత్నం చేసినట్టుగా కనపడింది. వారు పాత రౌడీ షీటర్లు అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు గొడవ ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎందుకు దాడి చేశారు సిబ్బంది పైన, ఇంత దారుణంగా ఎందుకు వారిని కొట్టారు, పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు విచారణ కూడా కొనసాగిస్తున్నారు. వారు పాత రౌడీ షీటర్కి సంబంధించినటువంటి వ్యక్తులు, వారిపైన పాత కేసులు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఒకసారి హోటల్కి వెళ్ళి యాజమాన్యంతో సిబ్బందితో మాట్లాడదాం. ఏం జరిగింది ఆ రోజు, ఎలా గొడవ మొదలైంది, ఎందుకు ఇంత దారుణంగా వారు విచక్షణరహితంగా గొడవకు పాల్పడ్డారు అనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. రైట్, రెస్టారెంట్లో సిబ్బంది పైన దాడికి సంబంధించి కొంతమంది సిబ్బందికి చేతులు ఫ్రాక్చర్ కూడా అయ్యాయి. మనతో పాటు ఒక సిబ్బంది ఉన్నారు, తన చేతి కూడా చూడండి ఫ్రాక్చర్ అయిపోయింది, తీవ్ర గాయాల పాలైనట్టు చెప్తున్నారు. బ్రో, ఏం జరిగింది ఆ రోజు, ఎంతమంది దాడి చేశారు, ఎంతమందికి గాయాలయ్యాయి? 50 మంది వరకు ఒకేసారి వచ్చేసారన్న. ఒక 4 మెంబర్స్ సిట్టింగ్లో కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి సర్వ్ చేయడం అయ్యింది. సర్వ్ చేయడం అయిన తర్వాత వాళ్ళేమో ఫుడ్ డిస్కౌంట్ అడిగితే మా కౌంటర్లో ఉన్న అతను డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ డిస్కౌంట్ కూడా సరిపోదని నోటికి వచ్చినట్లు మాట్లాడితే సిబ్బంది మీద ఒకేసారి సర్వీస్ చేస్తున్న వాళ్ళందరి మీద ఒక 5-2 నెంబర్స్ వచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేసి ఒక 50 నెంబర్స్ వరకు పిలుచుకొని మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారో కనిపించిన వాళ్ళందరినీ, బ్లాక్ షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా కొట్టడం జరిగింది. ఫస్ట్ 4 వచ్చారు, గొడవ స్టార్ట్ కాగానే మళ్ళీ మిగతా పిలిపించారు. ఫోన్ చేసి ఒక 50 నెంబర్స్ వరకు 50 మంది వరకు వచ్చి ఒకేసారి హోటల్ పైన గ్లాసెస్, చేతులు, కాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఎవరు కనిపిస్తే వాళ్ళని, బ్లాక్ షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా కొట్టడం జరిగింది. కర్రలతో దాడి చేస్తారు ఇక్కడేనా? కర్రలతో ఇక్కడ పైన కిచెన్లో 3 టైమ్స్ దగ్గర జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు హెవీగా కర్రలతో కిచెన్లో ఉన్న వాళ్ళ మీద, నా మీద, కొంతమంది సిబ్బంది మీద చాలామంది గట్టిగా కొట్టారు. ఎంతమందికి గాయాలయ్యాయి మీ సిబ్బందికి? ఒక 10 నెంబర్స్ వరకు అయ్యాయి అన్న. 10 నెంబర్స్ మేజర్ ఇంజరీస్ సార్ వాళ్ళకి అయ్యాయి, నాకు అయింది, ఇంకొక అబ్బాయికి అయింది. ఒక అబ్బాయికి అయితే బీర్ సీసాతో కొట్టినారు. ఎట్లుంది పరిస్థితి ఆయన మారింది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే అతను పడుకొని ఉన్నాడు. ప్రెజెంట్ ఇంకా లేదు, తెలియదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా బయటకు కూడా రాలేదు. సో ఇప్పుడు మిగతా గాయాల వల్ల అందరూ కూడా సెట్ అయిపోయినట్టు, మరి హాస్పిటల్ సీరియస్ లేకుండా? సీరియస్ అయితే ఏం లేదు. ఏ టైంకి జరిగింది ఎగ్జాక్ట్? 11 to 11:30 సార్, నైట్. సో వెంటనే పోలీసులకి మనం ఇన్ఫార్మ్ చేశారా? చేసాం సార్, వచ్చారు. వాళ్ళ పైన కూడా దాడి చేయడానికి, చాలా పోలీసుల మీద కూడా దాడి చేయడానికి చూశారు. పోలీసులు కూడా కింద వరకు తోసుకొచ్చారు. అది మొత్తానికి తనకు గాయాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్రంగా మొదట 4 వచ్చారు. ఆ 4 గొడవ స్టార్ట్ కాగానే ఇక్కడ మాకు డిస్కౌంట్ ఇవ్వలేదని చెప్పేసి గొడవ పెట్టుకొని ఇక్కడ సిబ్బందిని కొట్టడానికి ఇంకొక బయట నుంచి 40-50 మందిని పిలిపించుకొని ఈ విచక్షణారహితమైన దాడికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. సిబ్బందితో పాటు మిగతా వారు కూడా ఉన్నారు, ఓనర్కు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అర్బన్ బీట్స్లో జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నటువంటి అకౌంటెంట్, బిల్ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఏం జరిగింది అక్కడ ఏంటనేది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు, అసలు ఏం జరిగింది, ఇష్యూ ఎక్కడ గొడవ మొదలైంది? వాళ్ళు ప్రజెంట్ అయితే 9:30కి 4 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు 11:30కి బిల్లు అడిగారు. బిల్లు అడిగితే డిస్కౌంట్ గురించి నాతో సంపాదించడం జరిగింది. నేను డిస్కౌంట్ 10% ఇచ్చాను అప్పటికే. వాళ్ళు లేదు, నేను డీజీపీ ఆఫీస్లో ఉంటాను అది ఇది అని దురుసుగా మాట్లాడడం జరిగింది. అయినా సరే నేను పట్టించుకోకుండా సరే అని ఒకసారి వెళ్ళిపోయాను అక్కడ నుంచి 10% ఇచ్చేసి. అంటే జనరల్గా అందరికీ ఇస్తారా, లేకుంటే వీళ్ళు అడిగారు కాబట్టి ఎందుకైనా మంచిది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అట్లా డిస్కౌంట్ ఇచ్చారు? అందరికి అనేది ఏమి ఇవ్వను సార్, నార్మల్గా రెగ్యులర్ కస్టమర్కి అనేది కంపల్సరీ ఇస్తాం. కానీ వీళ్ళు మాట్లాడే విధానం కానీ మనకెందుకు వాళ్ళతో కానీ మళ్ళీ 10% ఇచ్చారు. వాళ్ళతో ఎందుకు గొడవ ఎందుకు అన్నట్టు 10% డిస్కౌంట్ డైరెక్ట్ స్ట్రేట్ అవే ఇచ్చేసాము. ఇచ్చేసినాక నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా, నేను ఫోన్ చేయాలి డీజీపీ అది ఇది అని చెప్పి మాతో దురుసుగా మాట్లాడడం జరిగింది. సరే అని నేను ఏం పట్టించుకోకుండా నేను ఉంటే ఖాళీగా నిలబడి ఉంటే ఓనర్ని అంటే దురుసుగా అంటే మాటలు వేరే మాట్లాడుతుంటే నేనుంటే అట్లా మాట్లాడకండి సార్, ఓనర్స్ కదా అని అలా మాట్లాడడం తప్పు అని చెప్పిన 10% డిస్కౌంట్ ఇచ్చినాక ఇంకా వాళ్ళు సాటిస్ఫై కావాలి, ఇంకేం అడిగారు నెక్స్ట్, ఎందుకు గొడవ కాలేదు? 10% ఇచ్చాక డిస్కౌంట్ ఇంకా కావాలి, నువ్వేంద్రా బాకి 10% ఇచ్చేది అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. లోకల్ సిఐ తెలుసు, ఎస్ఐ తెలుసు నాకు అని దురుసుగా మాట్లాడడం జరిగింది. ఆ మాటలకి నేను అది సార్ అట్లా మాట్లాడడం తప్పు అని చెప్పడం జరిగినాక వాళ్ళు నాపై దాడి చేసిరు, 2-3 సార్లు కొట్టిరు. అయినా సరే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను.
ఇంకా హోటల్ లేను అప్పటికి. కొద్దిసేపులకి అందరినీ ఒక 20-30 మెంబర్స్ పిలిపించి రచ్చ చేసిండు. హోటల్ మొత్తం ఆగమాగం చేసిండు. మొత్తం ఎంత అయింది అసలు బిల్లు? వాళ్ళది 5,600-800 దాకా అయింది. 5,600 నుంచి 800 లోపు బిల్ అయింది. డిస్కౌంట్ పోగా 5,300 అయింది. వాళ్ళు ఇంకా డిస్కౌంట్ సర్టిఫికేషన్ కాలేదు. అది మా ఓనర్ మాట్లాడడానికి వెళ్తే మా ఓనర్ కూడా కొట్టడం జరిగింది. ఆయనకి బాగా దెబ్బలు తాగడం జరిగింది. ఇంకో ఓనర్ వచ్చినాక కత్తులతో కర్రలతో దాడి చేయడం జరిగింది. కత్తులు మొత్తం స్టాఫ్ని భయపడి చేయడం, కత్తులు పట్టుకొని మొత్తం హడావిడి చేస్తే మొత్తం మా స్టాఫ్ అనేది ఇక్కడ అర్బన్ బీచ్లో ఉండకుండా డైరెక్ట్ బయటకు వెళ్ళడం జరిగింది. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర? ఎంతమంది గాయాలయ్యాయి? ఇప్పుడు ఎంత ప్రెసెంట్ వారి పరిస్థితి ఎలా ఉంది? అదేంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్లో 5-6 మందిని కొట్టిరు. మినిమం 5-6 మంది. గాయాలంటే బయటకు కనిపించని గాయాలు. ఇప్పుడు చేతితో గుర్తే ఎట్లా కనిపిస్తుంది, బయటకు కనిపించవు సార్. అట్లా ఒక 5-6 మందికి దెబ్బలు తాకినాయి, అన్నీ తాకినాయి. ఇంకా కత్తులు చూపించే లోపు మా స్టాఫ్ భయపడి దెబ్బలు తిన్న వాళ్ళు బయటకి వెళ్ళిపోయారు. ఇంక అప్పుడప్పుడే ఎవరు ఇక్కడ ఉండకుండా డైరెక్ట్ ఇంకెవరు లేరు హోటల్. అప్పుడు ఎక్కడెక్కడ దాడి చేశారు? ఇక్కడ కూడా ఆలో చేసినట్టుంది. ఈ చెట్లు కూడా ఇరిగిపోయినట్టున్నాయి. ఇక్కడ బయటనే చేసారు. బయట ఇక్కడ గేట్ వేసుకొని ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ కత్తితో దాడి చేయడం, ఇక్కడనే రక్తం కారడం. కత్తులు కూడా పట్టుకొచ్చారా? కత్తులు వాళ్ళు అంటే చిన్న చిన్న కత్తులు కనిపించను. ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా పొడవడం కానీ క్లియర్, వీడియో అయితే క్లియర్ ఉంది. ఇది ఇట్లా పొడవడం, నెత్తిపై అన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారా లేకుంటే ఇక్కడే ఉన్నారా? వెళ్ళలేదు. వాళ్ళు ఒక అర్ధగంట సేపులు ఇంకా ఇక్కడనే ఆర్గ్యుమెంట్ చేశారు. మేము ఇంకా స్టేషన్కి అప్పుడప్పుడే స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ వాళ్ళని తీసుకొని స్టేషన్కి వెళ్ళాము. ఇంకా తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళిపోయాక సిఐ సార్ అందరు వచ్చి ఎంక్వైరీ చేశారు. అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఈ కస్టమర్స్? ఇప్పుడే ఫస్ట్ టైం? ఇప్పుడే ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం. కానీ వాళ్ళ నుంచి అయితే మాకు ప్రాణహాని ఉంది. పోలీస్ వాళ్ళు కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారు? సిబ్బంది గాయపడ్డవారు వారు అందరూ వస్తున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? అంటే సిబ్బంది కొంతమంది భయపడి ఒక 2-3 బాగా దెబ్బలు తిన్న వాళ్ళు రాలేదు. ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తలేరు. ఇంకా మా రూపేష్ అని ఒక ఆయన ఉంటాడు మేనేజర్, ఆయన కూడా భయపడి ఓన్లీ నార్మల్గా రావాలంటే వస్తున్నాడు, లేకుంటే లేదు అని కాన్సెప్ట్తో వస్తున్నాడు లేదా అనే కాన్సెప్ట్తోనే ఉన్నాడు అంతే. పోలీసులు కూడా వచ్చారుగా, విచారణ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ఘటనకు సంబంధించి ఏం వివరాలు తీసుకున్నారు? ఇంకా సేకరిస్తున్నారు కదా సార్, మనకి ఇంకేం అంత మొత్తం మ్యాటర్ అనేది తెలియదు. అది ప్రస్తుతం ఆ రోజు రాత్రి 11-11:30 సమయంలో ఇక్కడికి వచ్చి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని తీసుకొని వీళ్ళు సర్వ్ చేసిన సందర్భంలో బిల్ ఇచ్చినటువంటి అమౌంట్కి మాకు డిస్కౌంట్ కావాలని వాళ్ళు వాదన డిమాండ్ చేయగా అయినప్పటికీ వీళ్ళు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చినాక కూడా ఇంకా మాకు డిస్కౌంట్ కావాలి, అసలు ఈ 10% డిస్కౌంట్ ఏంది అన్నట్టుగా వాళ్ళు వాగ్వాదం మొదలుపెట్టారు. దాంతోనే అది వివాదంగా మారి వారు తీవ్రమైనటువంటి దాడికి పాల్పడ్డారంటూ కూడా వీరు చెప్తున్నారు. ఆ తర్వాత వీరు 4 వచ్చారంట. 4 బయటికి వెళ్ళి మరలా ఒక 30-40 మందిని బయట నుంచి వారి స్నేహితులను ఎవరో తెలియదు కానీ 30-40 మందిని తీసుకొచ్చి మరలా అందరిపైన విచక్షణారహితమైనటువంటి దాడులు కత్తులతో, కర్రలతో, కిచెన్లో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది, ఇంకా కింద ఇక్కడ గ్రౌండ్లో అన్ని ఫ్లోర్లో కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా బ్లాక్ షర్ట్ వేసుకునేటువంటి అంటే సర్వీస్ చేస్తున్నటువంటి బాయ్స్కి డ్రెస్ కోడ్ ఉంది. ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా విచక్షణారహితంగా దాడి చేసి కొట్టినట్టుగా వీరు చెప్తున్నారు. మరొక సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఏం జరిగింది ఆ రోజు? ఎంతమంది వచ్చారు? గొడవ ఎలా మొదలైంది? గొడవలో ఎట్లా దాడి చేసినారు? కస్టమర్దే రాంగు చేసుకున్నారు. ఫస్ట్ 3 వచ్చారు. డిస్కౌంట్ చెప్పారు. డిస్కౌంట్ ఆల్రెడీ సార్ తెలుసు అని చెప్పి 10 ఇచ్చినాం. 10 ఇస్తే ఎక్స్ట్రా అని చెప్పినాం. ఎక్స్ట్రా ఎవరికి లేదు, ఏ కస్టమర్కి లేదు. ఎంబడికి ఫోన్ చేయమని చెప్పినాం. ఫోన్ నెంబర్ అడిగితే మమ్మల్ని అడిగిండు, మేము లేదని చెప్పినాం. ఎందుకు లేదని చెప్పి సీరియస్గా అయ్యి మా ఇన్ఛార్జ్ పిలిచాం, నాగేంద్ర అని. అయితే ఆయన మాట్లాడితే ఆయన దగ్గర ఆయన కూడా లేదని చెప్పాను. మీరు ఫోన్ చేయండి, మా సార్కి తెలుస్తుంది అంటే మేమెందుకు ఫోన్ చేస్తామని ఆయన అన్నాడు. అయితే మేమేమన్నా ఉంటే డిస్కౌంట్ లేదు సార్, ఎవరికి చేయలేదు ఇప్పటిదాకా, ఎవరికి ఇచ్చారు 10% అని చెప్పాను. ఎందుకు అని కస్టమర్ వచ్చి చేసుకున్నాడు. సో గొడవ మొదలైన తర్వాత మళ్ళీ బయట నుంచి ఒక 30-40 మంది వచ్చిల్లంట కదా, ఎప్పుడు వచ్చారు? అది గొడవైన తర్వాత వచ్చారు. అంటే ఫస్ట్ గొడవ మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. అప్పుడు ఎంతమంది ఫస్ట్ ఎంతమంది మీద దాడి చేశారు? తర్వాత ఎంతమంది మీద దాడి చేశారు? మొత్తం కలిసి 20 మంది రావచ్చు. 20 మంది వచ్చారు. నేను రాగానే మా సార్ చెప్పాను, ఎండికి సార్ చెప్తే సార్ కూడా లెక్క చేయకుండా అందరు కలిసి ఫోన్ చేసి పిలిపించుకొని కొట్టేశారు. ఎవరెవరికి ఏం దెబ్బలు కలిగాయి? ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? మీకు ఏమైనా గాయాలయ్యా? మాకేం కాలేదు, మమ్మల్ని నూకేశారు. మిగతా సిబ్బంది గాయాలైనాయి కదా? మాకు కొన్ని బిల్లులు కూడా పోయినాయి. మేము కస్టమర్ దగ్గర బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నాం. వాటి వల్ల కస్టమర్ వల్ల మాకు చాలా ఇబ్బంది అనుకోకుండా.